ఏఎఫ్ఎంలో కేస్ స్టడీ ఎట్లొస్తదంటే లైక్ మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కేస్ స్టడీ కోసం ఇట్లా ప్యాసేజ్ లాగా వస్తుంది అని చెప్పిన. కానీ అకౌంట్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ 5 యూనిట్స్ నుంచి ఒక టాపిక్‌కి సంబంధించిన ఇప్పుడు మీకు ఫస్ట్ యూనిట్‌లో లెడ్జర్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్‌లో డిప్రిసియేషన్ ఉంది. ఫిఫ్త్ యూనిట్‌లో అన్ని ఫార్ములాస్‌ది కలిపి అట్లా ఏదన్నా ఒకటి టాపిక్ చూజ్ చేసుకొని ఆయన ఇట్లా ప్యాసేజ్ లాగా దాన్ని ఒక ఇన్ఫర్మేటివ్ అన్నీ కలిపి ఒక్కొక్కటి దానిలాగానైనా ఇస్తాడు. లేదంటే చిన్నగా కన్‌ఫ్యూజ్డ్ ఇస్తాడు కొంచెం. అంత ఈజీగా తీయడు 10 మార్క్స్‌వి. లైక్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమని ఇస్తాడు. ఒక కంపెనీ కోసం ఇచ్చి లైక్ ఈ మెషిన్‌ని డిప్రిసియేట్ చేయమని ఇస్తారు మెషినరీస్‌ని. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా! లైక్ సెకండ్ యూనిట్‌ని కలిపిస్తాడు. దాన్ని మళ్ళీ లెడ్జర్స్ రాయమంటాడు. లేదంటే మన లక్ బావుంటే ఫస్ట్ యూనిట్‌దే ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినా ఇస్తాడు. ఏదైనా జరగొచ్చు. అండ్ లైక్ ఇప్పుడు నేను మీకొక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెప్తా. లైక్ ఇట్లొస్తది మేబీ. ఇది కూడా సేమ్ మీకు కింద క్వెషన్స్ ఇస్తారు. మీ ఒపీనియన్స్ అడుగుతారు. ప్లీజ్ మీరు అస్సలు భయపడకండి. అండ్ ప్రాబ్లమ్ వచ్చింది కదా అని చేయకుండా ఉండకండి. ఇన్ కేస్ ప్రాబ్లమ్ రాకపోతే ఆన్సర్ అని పెట్టి మీకు అక్కడ ఏం అర్థమైందో అటెంప్ట్ చేయండి కనీసం. ప్రాబ్లమ్ రాకపోయినా మీకేం అసలు ప్రాబ్లమ్ ఐడియానే లేదంటే థియరీ లాగా రాయండి. ఫస్ట్ వన్ అని పెట్టండి రాయండి. సెకండ్ వన్ అని పెట్టండి రాయండి. అవి మోస్ట్‌లీ ఆ ప్యాసేజ్ నుంచి చూసుకొని మనం ప్లస్, మైనస్, డివైడ్ అవన్నీ కంపేర్ చేస్తూ చేయాలి కాబట్టి ఒక్కసారి ఒక 15 మినిట్స్ కూర్చొని దాని కోసం ఆలోచించండి మంచిగా. ఇన్ కేస్ దాన్ని సమ్‌వైజ్ చేయాలనుకుంటే సమ్‌వైజే చేయండి. ఓకేనా? ఇప్పుడు కేస్ స్టడీ. కేస్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ మేక్స్ పెన్ ద డేటా ఫర్ నెక్స్ట్ మంత్. ఫిక్స్డ్ కాస్ట్ 20,000. సెల్లింగ్ కాస్ట్ పర్ పెన్ 20. వేరియబుల్ కాస్ట్ పెన్ 12. సో, దీనివల్ల మీకు ఇప్పుడు నేను చెప్పే దానివల్ల మీకు ఏం అర్థమవుతదంటే, ఒకవేళ మీకు ఇట్లా బ్రేక్ ఈవెన్ పాయింట్‌దే కేస్ స్టడీ ఇచ్చిండనుకో ఇన్ కేస్ మీకు పీవీ రేషియో ఎట్లా ఫైండ్ చేయాలో దీనివల్ల తెలుస్తది. ఒక ఐడియా ఉంటది మీకు. మీరు సజెస్ట్ చేయొచ్చు యూనిట్స్ అంటే ఏంది అసలు ఐడియా ఉండదు మనకి. ఫైండ్ కాంట్రిబ్యూషన్ పర్ పెన్. ఇక్కడ ఎక్స్‌వై ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు. అక్కడ వేరేది ఏదైనా ఇయ్యొచ్చు. బట్ మీకు కొంచెం ఐడియా అనేది ఉంటది గదా! ఒకవేళ ఇట్లా వస్తే మీరు రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏంది బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్. ఫస్ట్ వన్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్‌ది ఫార్ములా ఏంది సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. చూడండి ఇట్లాంటి ఫార్ములాస్ అయితే మనకి ఆ ప్యాసేజ్‌లో ఉంటాయి. మనం ఓన్‌గా రాయాలి. సో, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20. వేరియబుల్ కాస్ట్ ఎంత? 12. 12 మైనస్ 8 20 మైనస్ 12 8. 8 పర్ పెన్. సో, ఇప్పుడు ఇట్లా రాసినా కదా! ఇట్లా రాయండి. ఓకేనా? సెకండ్ వన్ ఫైండ్ కాంట్రిబ్యూషన్ పర్ పెన్. పర్ పెన్‌కి ఎంత అని అడుగుతున్నా. బ్రేక్ ఈవెన్. సెకండ్ వన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000 ఇక్కడ ఉంది. డివైడెడ్ బై 8. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? ఇక్కడ వచ్చింది కదా కాంట్రిబ్యూషన్‌ది ఇది 8. ఈ 8 వేయాలి. 20 డివైడెడ్ బై 8 2500 పెన్స్. అంటే 2500 కాంట్రిబ్యూషన్ అవుతుంది. పెన్స్ కాంట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైండ్ కాంట్రిబ్యూషన్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఇది యూజ్ చేయాలి అని. థర్డ్ వన్ ఫైండ్ పీవీ రేషియో. పీవీ రేషియో ఎట్లా ఫైండ్ చేయాలి? దీని ఫార్ములా ఏంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎంత? 8 ఇంటూ 100. సేల్స్ ఎట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్స్ టు 25,000 ఇంటూ 20. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా బ్రేక్ ఈవెన్ పాయింట్ 2500 ఇంటూ 20. సెల్లింగ్ కాస్ట్ పర్ పెన్ సేల్స్ 20 డివైడ్ రెండింటిని ఇంటూ చేస్తే 50,000. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 20,000 డివైడెడ్ బై 50,000. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ సేల్స్ 100 చేస్తే 40% వస్తుంది.
యూనిట్స్ టు ఎర్న్ ఫోర్త్ వన్ 28,000 ప్రాఫిట్ వచ్చింది. రిక్వైర్డ్ సేల్స్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000. కాంట్రిబ్యూషన్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. ఇక్కడ 8,000 సారీ 28,000 ఇందాక కాదు 8,000 వచ్చింది. డివైడెడ్ బై 8 28,000 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 3,500 పెన్స్ వచ్చినాయి మొత్తం. సజెస్ట్ మినిమం యూనిట్స్ టు సెల్ ఎర్న్ 8,000 ప్రాఫిట్. సజెస్ట్ చేయండి పెన్స్ని అని అడుగుతుంది కదా. 3,500 పెన్స్ వచ్చినాయి. ఇప్పుడు రికమెండేషన్ ఏమైనా రికమెండ్ చేద్దామా? మనం రికమెండ్ చేయొచ్చు. ద కంపెనీ మస్ట్ సెల్ ఎట్ లాస్ట్ 2,500 పెన్స్ టు అవాయిడ్ లాస్ రాకుండా ఉండాలంటే కంపెనీ ఎట్ లాస్ట్ 2,500 పెన్స్నైనా అమ్మాలి. టు ఎర్న్ 8,000 ప్రాఫిట్ సెల్ 3,500 పెన్స్. టు ఎర్న్ 8,000 రావాలంటే 3,500 పెన్స్ అమ్మాలి కంపెనీ. హెల్ప్స్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ టార్గెట్. దేనికి హెల్ప్ అవుతుంది? ప్రొడక్షన్ చేయడానికి, సేల్ టార్గెట్ అనేది పెరుగుతుంది. ఇదే కాదు ఇంకా చాలా రకాలుగా కూడా ఇస్తాడు. ఇది మీకు మాత్రం ఎగ్జాంపుల్. ఒకవేళ ఇట్లా రేషియోస్ ద్వారా ఇట్లా అడిగితే రేషియోస్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది ఇది. అండ్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మంచిగా చూసుకోండి ప్రాబ్లమ్స్ని, థియరీని. ఎందుకంటే ఒకవేళ థియరీ చదివినా కూడా అక్కడ ప్రాబ్లమాటిక్గా అడగొచ్చు మేబీ. మళ్ళీ ఎందుకు 10 మార్క్స్ పోగొట్టుకుంటారు. బట్ మీకు రాకపోయినా సరే కానీ అస్సలు వదలకండి. ఏదో ఒకటి రాయండి, కానీ రాయండి. దానికి సంబంధించింది ఏదో ఒకటి రాయండి, అసలు వదిలిపెట్టకండి. ఓకేనా గైస్? బాయ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ ఎంఓబి ఎట్లా రాశారో ప్లీజ్ చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బాయ్. Sorry, all the best for your exam.